హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే అన్నవరం వెళ్తున్నాను. సడన్గా డిసైడ్ అయినాము. కాకపోతే వెళ్ళేది నేను, మా బ్రదర్ వెళ్తున్నాము. పర్ణిక, స్వాతి ఇద్దరు రావట్లేదు. సో మన జర్నీ స్టార్ట్ చేద్దాం. అన్నవరం సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం వెళ్ళేది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి. నాతో పాటు మీరు కూడా రండి. మేము జస్ట్ ఇప్పుడే రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ట్రైన్ వస్తుందంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చినాము. ట్రైన్ వస్తుందంట, ఎక్కేసి వెళ్ళిపోవడే. ఇక్కడ మా బ్రదర్. మేము యాక్చువల్గా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం వెళ్దామని చెప్పి. బట్ ఇప్పుడు కుదిరింది. ఇంకా ట్రైన్ ఎక్కేదాకా కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్దాం అని చెప్పి చాలా అనుకున్నాం, కుదరలేదు. ఇప్పుడు నేను మా అన్న సడన్గా రెడీ అయిపోయినాం, ఇంక వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఇప్పుడు జనరల్ తీసుకున్నాం. జనరల్ టికెట్ తీసుకొని లాస్ట్కి వచ్చినాం. ఇంకా సీట్లు దొరుకుతాయా లేదా చూడాలి. సీట్లు దొరికితే బాగుంటుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దొరకకపోతేనే తెలుసు కదా జనరల్ ఎట్లుంటుందో, మస్తు ఇబ్బంది. మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇదే, విశాఖపట్నం ఎక్స్ప్రెస్. విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జస్ట్ ఇప్పుడే మన ట్రైన్ వచ్చింది, ఎక్కించినాం. ఇక ట్రైన్ బయలుదేరుతుంది ఇప్పుడు. ఇప్పుడే కాచిగూడ వచ్చినాము. శంషాబాద్ నుంచి కాచిగూడ వచ్చేసినాము. 4:55కి షాద్నగర్లో ట్రైన్ ఎక్కినాము. ఇప్పుడే కాచిగూడ వచ్చినాము. పిచ్చ జనాలు ఉన్నారు కాచిగూడలో, ఫుల్ క్రౌడ్ ఉంది. ఏమైతే చూడాలి. ఇప్పుడైతే మేము ఆన్ ది వేలోనే సమోసా తీసుకున్నాము. సో సమోసా ఇప్పుడే తింటున్నాం. ఇక నైట్కు మళ్ళీ ఏమైనా తీసుకొని తినేద్దాం. వీళ్ళందరూ ట్రైన్లో మాతో పాటు జర్నీ చేశారు. మాతో చాలా బాగా మాట్లాడారు. వీరిది కాకినాడ అనుకుంటా. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడే వరంగల్ వచ్చినాం. సో ఇక్కడ నుంచి ఇంకా దాదాపు ఒక 300 కిలోమీటర్స్ ఉంది అన్నవరం. మనం దాదాపు 4:55కి ట్రైన్ ఎక్కినాం. ఇప్పుడు 9:20, 9:30 అవుతుంది. మార్నింగ్ 4:35 వరకు మనం అన్నవరం రీచ్ అవుతాం. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా, తొందరనే వెళ్ళిపోతాం. మాతో పాటే కూర్చున్నారు. తర్వాత వాళ్ళ స్టేషన్ వచ్చింది, దిగిపోయారు, బాయ్ చెప్పారు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందంట, రమ్మన్నారు. బట్ కుదరదు. మేము జస్ట్ ఇప్పుడే అన్నవరం రైల్వే స్టేషన్లో దిగాము. నిద్ర లేదు అసలు. పడుకొని దర్శనానికి వెళ్దామా లేదంటే వెళ్ళిపోదామా దర్శనానికి డైరెక్ట్ చూడాలి. సో టైం ఇప్పుడు 4:55 అవుతుంది టైం ఇప్పుడు. కొండపైకి వెళ్ళే బస్సులు ఇవి. స్టేషన్ నుంచి కొండపైకి 20 రూపీస్ టికెట్. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు టైము 5:30 అవుతుంది. చూడాలి, డైరెక్ట్ స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళాలన్నా లేకపోతే కాసేపు పడుకోవాలన్నా ఏదో ఒకటి చేయాలి. పడుకుందామా? ఇక్కడ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుంచి రైట్ సైడ్ అటు వెళ్తే స్నానాలు చేయడము, గుండు గీసుకోవడము ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ వెళ్తేనే దర్శనం అయిపోతుంది అంట తొందర. సో ఇప్పుడే తొందర దర్శనం అయిపోగొట్టుకోవడం బెటర్. మా బ్రదర్ ఇక్కడ నిల్చున్నాడు.
సో మళ్ళీ స్టేషన్ దగ్గర మనకు టెంపుల్కి రావడానికి బస్సెస్ ఉంటాయి స్టేషన్ దగ్గర. అక్కడ బస్సెస్కి ఒక్కరికి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. సో అక్కడ నుంచి బస్కి కొండపైకి వచ్చాము. సేమ్ కొండపైకి రావడానికి కూడా ఎట్లుందంటే మన పాత యాదగిరిగుట్ట అప్పుడు ఇట్లా వంపులు తిరిగి ఉంటుండే కదా ఘాట్ రోడ్ లాగా, సేమ్ అట్లే ఉందన్నట్టు. స్టేషన్ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కేశఖండన అంటే గుళ్ళు గీక్కునే వాళ్ళు కానీ కత్తెరలు ఇచ్చే వాళ్ళు కానీ ఉంటారు కదా, అది ఇక్కడ టెంపుల్ నుంచి ఇట్లా కిందికి వచ్చి ఇక్కడ ఉందన్నట్టు. మళ్ళీ ఇట్లా కిందికి వెళ్ళిపోతే ఇక్కడ స్నానాలు అవి ఉన్నాయంట, వెళ్దాం. ఈ కేశఖండనానికి రావడానికి ఇట్లా కింది నుంచి మళ్ళీ పైకి రావాలంట. అక్కడ యాక్చువల్గా ద్వారం ఉంది కానీ అక్కడ నుంచి వెళ్ళొద్దంట. మా బ్రదర్ అక్కడ 5 కత్తెరలు ఇచ్చిండు, నేనేం ఇవ్వలేదు. ఇక కేశఖండనం తర్వాత ఇక్కడ స్నానాలు, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్, మొత్తం స్నానాల గదులు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ అందరూ పంచలే కట్టుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను విన్నా ఇక్కడ పంచలతోనే దర్శనానికి వెళ్ళాలి ట్రెడిషనల్ వేలోన. ప్యాంట్లు షర్ట్లు వేసుకొని మ్యాక్సిమం వెళ్ళొద్దు. నేను అన్నవరం రావడం ఇదే ఫస్ట్ టైం. మ్యాక్సిమం అందరూ కూడా పంచలే కట్టుకుంటారు. నేను కూడా ఇంటి నుంచి పంచ తెచ్చుకున్నా. మేము చెప్పులు ఇక్కడ పెట్టినాము, తర్వాత దీని వెనకాల బ్యాగులు పెట్టాలి. ఇక్కడ బ్యాగులు మాది జస్ట్ ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి. దర్శనానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. నేను అక్కడ మా బ్రదర్ ఫోన్ పట్టుకున్నాడు. అంత క్రౌడ్ కూడా ఏం లేదు. ఈరోజు సండే కాబట్టి అంత లేనట్టుంది. మేబీ రేపు ఉండొచ్చు బాగా. రేపు సోమవారం కాబట్టి రథాలు పెడతారు కదా, చాలామంది వస్తారు ఇక్కడికి. ఈరోజు అయితే ఏమంత జనాలు అయితే లేరు. స్నానాలకు కూడా నీళ్లు గోరువెచ్చగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక దర్శనానికి వెళ్ళిపోయి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైము, మీరు కూడా నాతో పాటు చూడండి. ఇక్కడ వ్రతాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు టికెట్ అన్నట్టు 300, 1000, 1500, 2000 టికెట్ ఉంటుందంట. అంటే కాస్ట్ని బట్టి వ్రతం. ఇక్కడ సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి వీడియో మళ్ళీ నేను దర్శనం అయిపోయాక మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. మాకిప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ప్రసాదాలు తీసుకొని ప్రసాదాలు తిన్నాము. ఫోన్లు తీసుకొని మళ్ళీ అక్కడ మా అన్న వెయిట్ చేస్తుండు, ఆడికి వెళ్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇవన్నీ కూడా వ్రతాలు చేస్తారు అన్నట్టు. ఇక్కడ వ్రతాలు ముఖ్యంగా కాబట్టి ఇక్కడ మొత్తం వ్రతాలు చేస్తారు అన్నట్టు, సత్యనారాయణ స్వామి వ్రతాలు. సో మనం కూడా ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి మన ఇంట్లో చేసుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ పెళ్ళైన కొత్త జంటలు కానీ, సంవత్సరం చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనా చేసుకోవాలని చెప్పి మొక్కున్న వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ వ్రతాలు చేసుకుంటారు. ఆ వ్రతాలు కూడా 300 ఉంది, 1000 రూపాయలు ఉంది, 1500 ఉంది, 2000 ఉంది. ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి. లోపల దర్శనం మాత్రం బాగుంది, సూపర్ అయింది. అంటే జనాలు లేరు, జనాలు చాలా తక్కువ. బాగుంది విగ్రహం. అంటే దేవుడు అంటే మనం ఫోటోలో చూసిన విధంగా కాకుండా కొంచెం చిన్నగా అట్లా ఉన్నాడు, బాగున్నాడు దేవుడు. అంతగా అనిపిస్తుంది కదా. ఇదంతా ఏంటంటే దర్శనం చేసుకొని మనం ఇక్కడికి వస్తాము. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ప్రసాదం కౌంటర్తో పాటు ఈ కనిపించే ప్లేస్ మొత్తం కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ ఆంధ్రాలో పెళ్ళిళ్ళు మ్యాక్సిమం
ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడే చేసుకుంటారు పెళ్ళిళ్ళు. ఈ భోజనాలు గుడి భోజనాలే, ఖర్చు చాలా తక్కువ, దేవుని దగ్గర చేసుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. మన దగ్గర మ్యాక్సిమం ఫంక్షన్ హాల్లోనే పెళ్ళిళ్ళు చేస్తారు, మన దగ్గర ఖర్చు బీభత్సంగా ఉంటుంది. తెలంగాణలో అదంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఏరియా. ఇది అన్నవరంలోని ప్రసాదం ప్యాకెట్ అండి. మనకు ఆకుల్లో పెట్టిస్తారు. ఈ ప్రసాదము గోధుమ నూక ప్రసాదము, అంటే ఉడకబెట్టిన గోధుమ నూక ప్రసాదము. దీంతో పాటు ఇంకోటి ఉంటుంది, భంగి ప్రసాదం అని చెప్పి ఉంటుంది. అది ఈ గోధుమ నూక ప్రసాదము మిగిలిన దాన్ని ఎండబెట్టి చేస్తారంట. ఈ ప్రసాదం అయితే చాలా బాగుంది టేస్ట్. మన బెల్లంతో రవ్వ చేస్తాం కదా, అట్లా ఉంది. కానీ ఆ టేస్ట్ ఎక్కడ దొరకదండి, ఇక్కడనే దొరుకుతుంది. చాలా బాగుంటుంది. మేము 4-5 ప్యాకెట్లు తిన్నాం, బాగుంది టేస్ట్. అక్కడ కనిపిస్తుంది కదా, రెడ్ శారీస్ కట్టుకుని ఉన్నారు కదా వాళ్ళంతా సేవ్ చేసేవాళ్ళు. అక్కడ ఇప్పుడు మనకు పులిహోర దద్దోజనం పెడతారు అని చెప్పి అంటే అక్కడికి వచ్చి మేము ఆగినాము. దద్దోజనము టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడు ఈ ఆకులు ఇచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన ప్రసాదాలు ఇవి. ఈ పులిహోర చాలా బాగుంది. ఈ దద్దోజనం కూడా సూపర్ ఉంది. ఈ లైన్ మొత్తం కూడా అన్నదానం గురించి. 11 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నదానం లైను, 2 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి. నాకైతే విపరీతంగా నచ్చింది, చాలా బాగుంది. మేము మళ్ళీ వెళ్ళి తిందామని నేను అనుకున్నాం కానీ కుదరలేదు, టైం సరిపోదని చెప్పి వెళ్ళలేదు. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం, చాలా బాగుంది. మేము ఇప్పుడే రిటర్న్ అయ్యాము, దర్శనం అయిపోయింది, భోజనాలు కూడా ఇన్ని చేసినాము. అన్నదానం ఉంది కదా, నిత్య అన్నదానం ఉంటుంది. అన్నం మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. భోజనం కింద దిగాల లేకపోతే రైల్వే స్టేషన్ వెళ్ళిపోవాలా చూడాలి. ఇప్పుడు ట్రైన్ మళ్ళీ రిటర్న్ షాద్నగర్ 8:30కు ఉంది, నైట్ 8:30కు ఉంది. రేపు మార్నింగ్ షాద్నగర్లో 7:30కి దింపుతుంది. జస్ట్ ఇప్పుడే కొండ కిందికి వచ్చి దిగినాము. ఇక్కడ మొత్తం షాపులు ఉన్నాయి, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, బొంగులు పుట్నాలు, బత్తీస్తలు, ఆ షాపులు ఉన్నాయి. ఏదైనా అవసరం అయితే తీసుకుందాం. తీసుకొని ట్రైన్ 8 గంటలకు ఉంది కాబట్టి మెల్లగా వెళ్దాం. ఇక మేము ఇప్పుడు కొండ కిందికి వచ్చినాక ఇక్కడ నుంచి పిఠాపురం వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఒక శక్తిపీఠం ఉందంట, అది చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఉంది, దగ్గరనే ఉంది కదా అని చెప్పేసి వెళ్తున్నాం. మన ట్రైన్ కూడా 8 o'clock ఉంది కాబట్టి వెళ్ళి వచ్చేసరికి మనకు ట్రైన్ టైం కూడా సరిపోతుంది అని చెప్పి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక ఆ వీడియో కూడా నేను మొత్తం షూట్ చేసి మీకు అందరికి చూపిస్తాను. జస్ట్ ఇప్పుడే మనం పిఠాపురం వచ్చేసినాం. సో ఇక్కడ శక్తిపీఠం ఉంది అని చెప్పిన కదా, అది చూసేసుకొని అన్నవరం వెళ్ళిపోవాలి. ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉంది, గవర్నమెంట్ భవనం. ఇది పిఠాపురంలో కనిపించింది బాదంవారి సత్రం అంట. వెనకటికి పేదరాశి పెద్దమ్మ అన్నం వండి పెట్టేది అట్లా ఉండేది కదా, అట్లాంటిది అన్నట్టు. ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఏదో కొద్దిగా వాళ్ళ నుంచి డబ్బు తీసుకున్నా తీసుకోకుండా అన్నం వండి పెట్టేవాళ్ళంట.
టెంపుల్ లోపలికి వచ్చినాము. సూపర్ ఉంది అసలు. ఇది స్నానాలు చేయడానికి ఇక్కడ కొలను ఉంది, మస్తు ఉంది టెంపుల్. ఇది కుకుటేశ్వరి స్వామి వారి దేవస్థానం అంట. సో ఇది ఒక శక్తిపీఠం అన్నట్టు. మన దగ్గరున్న 18 శక్తిపీఠాల్లో ఇక్కడ దాదాపుగా 3-4 ఉన్నాయంట, నాకు తెలియదు. బట్ ఇదొకటి మనం చూసినట్టు. ఇక్కడ పిఠాపురంలో కుకుటేశ్వరి మాత శక్తిపీఠం. బట్ సూపర్ ఉంది, చాలా 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 బాగుంది. ఇది కోటమ్మ గుడి, రాజమండ్రి టౌన్ హాల్ రోడ్, కాకినాడ దగ్గర ఉంది. మనము అన్నవరం వచ్చి అక్కడి నుంచి కాకినాడ బస్సుల్లో పిఠాపురం రావచ్చు. పిఠాపురం దగ్గర శక్తిపీఠం దగ్గర దింపండి అంటే దింపుతారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ టెంపుల్ వస్తుంది. అక్కడే గుడిలో శివుని ఎదురుగా నంది విగ్రహం చాలా పెద్దగా ఉంది, రాయితో ఉంది, బాగుంది విగ్రహం. అప్పటికి గుడి ఇంకా ఓపెన్ చేయలేదు. 4:30కి ఓపెన్ చేస్తామన్నారు. ఇక వెయిట్ చేస్తూ ఉన్నాం దర్శనం కోసం. ఇక్కడ ఇవన్నీ చుట్టుముట్టు ఇలా టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఇందాక చూపించింది దత్తాత్రేయ స్వామి టెంపుల్. బట్ ఇది రోహితిక అమ్మవారి శక్తిపీఠం అంట. ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఇందాక వెళ్ళింది ఇక్కడికి దర్శనానికి. శాతవాహనుల కాలంలో కట్టిర్రంట. అంటే నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వచ్చింది. ఇది శివాలయం, ఇది ఒక శక్తిపీఠం కాబట్టి శివాలయం అన్నట్టు. ఇక్కడ శివుడు దేవుడు. మేము అన్నవరం స్టేషన్కి రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు 8:30కి ట్రైన్ ఉంది. ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసి ఇంకా పడుకోవాలి. వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయింది, ఇప్పుడు అర్థమైంది. పైనకి ఎక్కి పడుకోవాలి. దగ్గర నుంచి అన్నవరంకి టికెట్ కాస్ట్ 215 రూపాయలు. జనరల్ బుకింగ్ చేసుకోలేదు మేము, చాలా అర్జెంటుగా అప్పుడప్పుడు డిసైడ్ అయ్యి ఎక్కినాం కాబట్టి బుకింగ్ చేసుకోలేదు. జనరల్ అయితే 215.